హాయ్ హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఎల్లో జ్యూస్ ఎలా తయారు చేయాలో ప్రాసెస్ లోకి వెళ్దాము. ఇది చాలా హెల్దీ అండి. మన ఇమ్యూనిటీ పెంచుతుంది, క్యాన్సర్స్ కి మంచిది, బ్లడ్ ప్రెషర్ కి మంచిది, విటమిన్ సి ఉంటుంది, స్కిన్ కి చాలా మంచిది. మనము డైలీ దీన్ని మన రొటీన్ లో చేర్చుకొని మన బాడీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. మనం ప్రాసెస్ లోకి వెళ్దాం. మనం ఎల్లో జ్యూస్కి ఏమేమి కావాలో చెప్తాను. ఇది ఎల్లో జ్యూస్ అని ఎందుకు అంటున్నానో కూడా నేను చెప్తాను. ఆరెంజ్ అండి, మీకు జ్యూస్ ఆరెంజ్ దొరికితే ఒక్కటి చాలు, లేదు మాకు చిన్న ఆరెంజెస్ ఉన్నాయి ఇంట్లో అనుకుంటే 2 చిన్న ఆరెంజెస్ తీసుకోండి. మెజర్మెంట్ కరెక్ట్గా నేను చెప్పినట్లే జ్యూస్ చేసుకోండి. నేనేమి న్యూట్రిషనిస్ట్ కాదు, ఇది మీ అందరికీ యూజ్ అవుతుంది. నాకైతే చాలా బాగా పనిచేసింది, అందుకే మీకు చెప్తున్నాను. ఇవి పచ్చి పసుపు కొమ్ము అండి. ఈ పచ్చి పసుపు కొమ్ము మనం ఇప్పుడు ఇది ఎంత జ్యూస్ వేసినప్పుడు ఎల్లోగా వస్తుంది, అందుకే నేను ఎల్లో జ్యూస్ అన్నాను. సో ఇది పచ్చి పసుపు కొమ్ము కదా, ఈ పచ్చి పసుపు కొమ్ముని మనము ఒకటి తీసుకున్నాం. ఒకవేళ మీకు కానీ మార్కెట్లో దొరికితే మటుకు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 1 కేజీ అట్లా తెచ్చేసుకొని. ఇన్ కేస్ దొరకలేదు అంటే మనకి ఎండు పసుపు కొమ్ములు దొరుకుతాయి బయట. ఒక కొమ్ము తీసుకొని నైట్ నీళ్ళలో నానబెట్టేస్తే అది కొంచెం మెత్తబడుతుంది. దాన్ని చిన్న రోట్లో దంచేసి దాన్ని మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్లో ఆ మిక్సీలోనే ఇవన్నీ వేసేసుకున్నామనుకో, మనం ఫిల్టర్ చేసుకుంటాం. ఏమన్నా చిన్న చిన్న పలుకులు ఉన్నా కానీ ఫిల్టర్ అయిపోతాయి, మనకు ఫ్రెష్ జ్యూస్ మాత్రం వచ్చేస్తుంది. ఓకే, అలా చేసుకోండి. దీంట్లో మనకి గ్యాస్ ప్రాబ్లంకి తగ్గిపోతుంది, డైజెషన్కి బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది. మన లోపలికి తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకోటి మనం టీ స్పూను ఇది బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు తీసుకుంటున్నాం. ఈ మిరియాలు మనకి డైజెషన్కి మంచిది, ఇమ్యూనిటీ బూస్ట్ అంటే మనకి నీరసం లేకుండా. మనం రెగ్యులర్గా మన ఫుడ్లో కానీ మిరియాలు చేర్చుకుంటే ఏమవుతుందంటే కొన్ని రకాల లోపల కడుపులో ఉన్న క్యాన్సర్స్ ఇట్లాంటి వాటికి చాలా బాగా ఫైట్ చేస్తుంది. అందుకని మిరియాలు. ఇది జింజర్ మనం అందరం ఎక్కువ వాడుతుంటాము. ఇది కూడా డైజెషన్కి మంచిది, మన హార్ట్కి మంచిది. సో జింజర్. ఆమ్లా అండి, ఈ ఆమ్లాని మనము ఇది నాటు ఆమ్లా, మంచి ఆమ్లా దొరికాయి నాకు. మీకు ఇలాంటి ఆమ్లా దొరికితే మటుకు తెచ్చేసుకొని జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో మనకు ఐస్ క్యూబ్ బాక్స్లో వేసి పెట్టేసుకోండి. ఫేస్కి మంచిది. లోపల మనం కొంచెం గోరువెచ్చని వాటర్లో వేసుకొని మార్నింగ్ తాగినా చాలా మంచిది. ఇవి దొరికితే మటుకు వదలొద్దండి. ఉసిరికాయలు లేదు, పెద్ద ఉసిరికాయలు దొరికాయి అనుకోండి, నంబర్ ఉసిరికాయలు ఇప్పుడు బయట మార్కెట్లో ఉన్నాయి. సో అదైతే ఒక్కటి వేసుకోండి. ఇది కూడా విటమిన్ సి ఉంటుంది, హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, హార్ట్కి మంచిది, క్యాన్సర్స్కి వాటికి కూడా చాలా బాగా ఫైట్ చేస్తుంది. నెక్స్ట్ హనీ ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా, మనకి వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ, నీరసం అనిపించినప్పుడు మార్నింగ్, అందుకే మనము గోరువెచ్చని నీటిలో లెమన్ హనీ వేసుకుంటే కొంచెం మనకి ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది. మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, స్కిన్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఓకే, అండ్ లెమన్, మీకు గ్రీన్ లెమన్ ఉన్నా వేసుకోండి. ఎల్లో దొరికితే కంపల్సరీ ఎల్లోనే వేసుకోండి, లేదు దొరకలేదు నో ప్రాబ్లం, గ్రీన్ అయినా వాడుకోవచ్చు. మనకి ఇంకా లెమన్ మీకు తెలుసు వెయిట్ లాస్కు మంచిది, స్కిన్కి మంచిది, విటమిన్ సి ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటికన్నిటికీ చాలా మంచిది. విటమిన్ సి మనకి చాలా అవసరం బాడీకి. సో ఎక్కువ మనం ఇక్కడ విటమిన్ సి ఉన్నవే ఎక్కువ తీసుకున్నాం మనం. సో ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ పట్టుకొని జ్యూస్ చేసుకున్నాం. జ్యూస్ చేసుకున్న తర్వాత ఇది గ్లాసులు మనం తాగకూడదు. ఇవి ఐస్ క్యూబ్ ట్రే ఉంది, లేదు ఇప్పుడు అందరూ షార్ట్స్ అని చెప్పి చిన్న చిన్న బాటిల్స్ అమెజాన్లో దొరుకుతున్నాయి, అలా అయినా మీరు ఆర్డర్ పెట్టుకోండి. సో నేనేం చేస్తున్నానంటే ఐస్ క్యూబ్ ట్రేలో పోసేసుకున్నాం. ఇప్పుడు ఈ ట్రేలో పోసిన తర్వాత మనము మార్నింగ్ 250 ml గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకుంటాం కదా, అప్పుడు 1 స్పూన్ హనీ వేసుకొని కలుపుకొని ఏ రోజుకు ఆ రోజు తాగేసేయండి. అందుకని హనీ నేను చూపిస్తున్నాను, కానీ దీన్ని ఇప్పుడు జ్యూస్లో వేయకూడదు. ఇప్పుడు మిగిలిన వాటిని మనం మిక్సీ గ్రైండ్ చేసుకొని జ్యూస్ చేసుకొని నేను మీకు చూపిస్తాను. చూడండి, అన్ని పీసెస్ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఏం చేస్తానంటే కొన్ని లెమన్ పీల్ కూడా 2
పీసెస్ని నేను జ్యూస్లో వేస్తున్నాను. సో ఇగో ఎందుకు మనము ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని షార్ట్స్ లాగా కొంచెం కొంచెం తాగాలి అంటే మనకి టర్మరిక్లో మనకి బాడీని హీట్ చేసేది ఒక దాని గుణం అదనమాట. ఇది కూడా మిరియాలు కూడా అంతే. కొంతమంది మనం అంటుంటాం బాడీ హీట్ అవుతుంది అని, నీళ్ళు వాటర్ ఎక్కువ తాగాలి మనము. తర్వాత జింజర్ కూడా కొంచెం బాడీని హీట్ ఇస్తుంది. సో మనం ఏంటంటే ఇది జ్యూస్ లాగా ఒక గ్లాసులు తాగేయకూడదు. రోజు డైలీ ఒకటే కాకుండా మార్చి చూస్తాను. నేను అన్నీ చూపిస్తాను మీకు. ఆల్రెడీ గ్రీన్ జ్యూస్ చేసి చూపించాను. ఇది ఎల్లో జ్యూస్. మనం ఇప్పుడు ఎంత మిక్సీ పట్టేసుకున్నాం చూడండి. మనం మిక్సీ పట్టేసుకొని అంతా ఇట్లా ఫిల్టర్ చేసేసుకున్నాను నేను. మీరు వాటర్ లేకుండానే మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన వాటర్ ఇట్లా ఫిల్టర్ చేసేటప్పుడు కూడా వాటర్ వేయకండి. లేదు కొంచెం వాటర్ ఉంటే చిన్న గ్లాస్కి అంతే వేయండి. అంటే ఎందుకంటే మిక్సీ తిరగడానికి మాత్రం కంఫర్ట్గా వాటర్ యూజ్ చేసుకోండి, అంతేగాని ఎక్కువ వాటర్ మిక్స్ చేయొద్దు. ఇప్పుడు చూడండి ఇంత ఇట్లా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ జ్యూస్ని ఇట్లా ఐస్ క్యూబ్స్లో పోసేసుకుందాము. ఇప్పుడు నేను వీటిలో పోసి మీకు చూపిస్తాను. చూడండి మన జ్యూస్ రెడీ అయిపోయింది, ఎల్లో జ్యూస్. అందుకే నేను ఎల్లో జ్యూస్ అన్నాను. ఇది మన ఇంట్లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తాగొచ్చండి. చాలా మంచిదండి హెల్త్కి. క్యాన్సర్స్ అవి ఎక్కువైపోతున్నాయి. క్యాన్సర్కి చాలా ఫైట్ చేస్తుంది, చాలా మంచిదండి. స్కిన్కి మంచిది. ముందు మనకి గట్ హెల్త్ అంటే మన డైజెషన్ సిస్టమ్ క్లీన్గా ఉంటే మనకి హెల్త్ కూడా హెల్తీగా ఉంటుంది. సో మీరు ఈ డ్రింక్స్ అన్నీ నేను ఒక్కొక్కటి చెప్తాను. ఈ డ్రింక్స్ అంటే నేనేం న్యూట్రిషనిస్ట్ కాదండి. సో నేను వాడి మీకు చెప్తున్నాను. ఇది చాలా హెల్తీ. కానీ ఎక్కువ తీసుకోవద్దు. ఏది ఎక్కువ తీసుకోవాలి? ఇప్పుడు ఇది 1 వీక్ ఉన్న జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా నో ప్రాబ్లం. అదే గ్రీన్ జ్యూసు, ఏబీసీ జ్యూస్లు ఇమీడియట్ మనము మిక్సీ పట్టేసుకోవడం, ఫిల్టర్ చేసుకోవడం, తాగేయాలి. కొన్ని జ్యూస్లు మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. అన్ని జ్యూస్లు స్టోర్ వాటిలో విటమిన్స్, మినరల్స్ మళ్ళీ మనకి బాడీకి కావాల్సినవన్నీ అందవన్నమాట. సో అందుకని అది మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ పెట్టుకోవడం, తాగేయాలి. గ్రీన్ జ్యూస్లు కానీ ఏబీసీ జ్యూస్లు కానీ. కానీ ఈ జ్యూస్ మటుకు మనము స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఇప్పుడు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు కాబట్టి మనం ఇది మన డైలీ రొటీన్ చేసుకుందాము. అలవాటుగా మనము ఇంట్లో వెజిటబుల్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుందాము. నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి సజెస్ట్ చేయండి. మీరు నాకు కామెంట్ చేస్తూ ఉంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నేను మీ స్వరూప.